కాలం అనేటటువంటి పోరాటంలో మంచి వైపుకి సమాజాన్ని తీసుకువెళ్ళడానికి ధర్మం అనేటువంటిది ఎప్పుడూ తోడుంటుంది. మధ్యలో ఎప్పుడు ప్రతి మంచి ఫోకస్ కావాలంటే ఒక చెడు ఎప్పుడూ నడుస్తుంటుంది. మంచి చెడుల మధ్యన విశ్లేషణ జరగాలంటే సమాజంలో చెడు కూడా ఉన్నప్పుడే కదా మంచి విలువ తెలిసేది. అలాగే ప్రతి దాంట్లో మంచిని వెతుక్కుంటూ ఆ మంచిని ముందుకు తీసుకెళ్తే సామాజికంగా అభివృద్ధి ఉంటుంది, వ్యక్తిగా ఎదుగుదల ఉంటుంది, అలాగే భవిష్యత్తు బాగుంటుంది. ఓ రకంగా ప్రస్తుతం యువతరం సినిమాలకి అలవాటు పడిపోయి అదే ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ ఆ హీరోల అలవాట్లకి ఆ మోజులో పడిపోయి సిగరెట్ తాగడం సహజం, మందు కొట్టడంలో తప్పు లేదు, డ్రగ్స్ తీసుకోవడం అనేటటువంటిది ఒక హీరోయినిజం అనుకునేటటువంటి రోజులలో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఒక సినీ నటుడుగా అదే యువతరాన్ని అట్రాక్ట్ చేస్తూ అవి వద్దన్నటువంటి విధంగా ప్రజల్ని, యువతరాన్ని, అంటే ఎవరైతే ఈ సినిమా ప్రియులు ఉండేటటువంటి యువతరాన్ని కన్విన్స్ చేయగలుగుతున్నాడు. అది ఒక మంచి ధర్మం తన ద్వారా కాపాడించేటటువంటి ప్రయత్నం చేస్తున్న సమాజాన్ని అన్నటువంటిది అనుకోవచ్చు మంచి వైపు నుంచి చూసుకుంటే. రెండవ వైపు చూసుకుంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చాక అంతకుముందు యువతరానికి రాజకీయాలంటే అదేదో మనకి సంబంధం లేని విషయం, మనది చదువుకోవడము, ఉద్యోగాలు చేసుకోవడము అనేటటువంటి స్టేజ్ నుంచి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రాజకీయ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. రాజకీయాల గురించి తెలుసుకోవడం, జగన్ ఏంటి, బాబు ఏంటి, విధానం ఏంటి, పాలసీ ఏంటి, చట్టం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఇవన్నిటి గురించి కూడా ఒక ఆలోచన, అవగాహన వచ్చింది. తద్వారా కొత్త తరం రాజకీయాలకి ఇంట్రడ్యూస్ అవ్వడానికి ఒక వేదిక కూడా పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇది నెంబర్ 2. నెంబర్ 3, ఇప్పుడు సనాతన ధర్మం ప్రస్తుతం అది ఉంటుందా ఊడుతుందా? ధర్మం 4 పాదాల మీద నడిచే రోజుల నుంచి కుంటుతూ దేకుతూ సాగుతున్నటువంటి రోజులలో సనాతన ధర్మాన్ని గురించి యువతరాన్ని వినండ్రా అంటే ఎవరు వినరు. పాపం ఆ చాగంటి గారు లేకపోతే కనుక మరొక పెద్ద ఆయన ఎన్ని చెప్పినా సరే అవి వినే తీరిక యువతరానికి ఉండదు. అదే సందర్భంలో చెప్పేటటువంటి ఓపిక పెద్దవాళ్ళకి ఉండనటువంటి రోజులలో ఈవెన్ యూట్యూబులు చూస్తున్న, ఏవైతే ఎంటర్టైన్మెంట్లు జబర్దస్తులు చూస్తున్నటువంటి రోజులలో అదే యువతరం సనాతన ధర్మం ఏంటి, ఆలయం ఏంటి, ఆలయానికి సంబంధించినటువంటి విధానాన్ని ఎలా కాపాడుకోవాలి, హిందుత్వానికి సంబంధించినటువంటి ప్రాబ్లం రాకుండా ఎలా కాపాడుకోవాలి, ఇట్లాంటి ఒక సరికొత్తదైనటువంటి ఆలోచనని ముందుకు తీసుకొచ్చి ఆ యువతరంలో ఈ ధార్మిక భావనను తీసుకొస్తున్నటువంటి మరొక బాధ్యత ఇప్పుడు భగవంతుడు ఆ పవన్ కళ్యాణ్ చేత చేపిస్తున్నాడేమో. ఓవరాల్గా ప్రతి దాంట్లో మంచి చెడుల్లో మనం మంచిని చూస్తే పవన్ కళ్యాణ్ నుండి ఈ మంచి జరుగుతోందని సంతోషపడచ్చు మనం.